గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు స్పెషాలిటీ వచ్చేసి రక్షాబంధన్, రాఖీ, రాఖీ పూర్ణిమ. దీన్ని 3 రకాలు పిలుస్తారు. దీని హిస్టరీ మనకు తెలిసిందే. అప్పట్లో శ్రీకృష్ణుడు గారు ఎవరైతే ఉన్నారో ద్వాపర యుగంలో తెలిసిందే మన కౌరవ పాండవుల స్టోరీ. అందులో పాండవుల వాళ్ళ వైఫ్ ద్రౌపది గారు ఉంటారు కదా, ఆవిడ ఒకసారి శ్రీకృష్ణుడి గారు సుదర్శనం మనకు తెలిసిందే రౌండ్కి తిప్పుతుంటారు కదా, ఇక్కడ కైనటిక్ ఎనర్జీతో తిరుగుతుంటారు. అది తిప్పుతూ ఉన్నప్పుడు ఆయన ఏళ్ళకి గాయం అవుతుంది. ఆ గాయమైనప్పుడు ఈవిడ సహోదరి భావంతో వెళ్ళి ఆయన కట్టుద్ది అనమాట. అప్పుడు ఆయన ఆయనకి భరోసా ఇస్తాడు, నేను నీకు ఒక సహోదరుడిగా లైఫ్ లాంగ్ ఉంటాను అండ్ నీకు ఏ ఆపదొచ్చినా నన్ను తెలుసుకో అని చెప్తారు. అందుకని మామూలుగా చూడండి, పాండవులు కౌరవులు మామూలు సభలో ఉన్నప్పుడు కౌరవులు ఉంటాడు కదా, దుశ్శాసన దుర్యోధన ఆయన చీరలు అవుతుంటే తలుచుకుంటే వెనకాల నుంచి చీరలు వస్తుంటాయి. అట్లా మామూలు హిస్టరీ అది మామూలు జరిగింది. అట్లా ఒక బ్రదర్ ఒక సిస్టర్కి ఎలా సపోర్ట్ ఉంటారని చెప్పేసి శ్రీకృష్ణుడు ద్రౌపది గారు చూపించిన సహా అనమాట. అండ్ ఒక బ్రదర్ సిస్టర్స్ ఎక్కువగా దీన్ని జరుపుకుంటారు అనమాట. రక్షాబంధన్ మీన్స్ నథింగ్ బట్ నేను నీకు ఉన్నాను అండ్ సపోర్టింగ్. రక్ష మీన్స్ నేను నీకు ప్రొటెక్షన్ ఇస్తాను అండ్ బంధన్ మీన్స్ నేను నీకు సపోర్టింగ్ ఉంటానని చెప్పి ఒక టైప్ ఆఫ్ ఎథికల్ వాల్యూస్తో కూడినదనమాట. అంటే నేను నీకు భరోసా ఇస్తానని ఒక రకమైన భరోసా ఇవ్వడం అనమాట. అది ఒక తాడు రూపంలో కావచ్చు, లేదంటే ద్రౌపది గారు కట్టిన గుడ్డ రూపంలో కావచ్చు, క్లాత్ కడతారు చేతికి, కృష్ణుడి చేతికి, ఇట్లా అనమాట. సో చాలా రకాలు జరుపుకుంటారు రాఖీ పౌర్ణమి అనేది. ఎక్కువ పౌర్ణమి అప్పుడు వచ్చింది, అది శ్రావణ మాసంలో వచ్చింది అనమాట. ఎక్కువ ఒక్కొక్కసారి ఒక డేట్లో వచ్చింది. ఈసారి అయితే ఈరోజు 9th వచ్చిందనమాట. ఆల్ ఆఫ్ బ్రదర్ సిస్టర్స్ హ్యాపీ రాఖీ పౌర్ణమి. అండ్ మీకు తెలిసిన రాఖీ స్టోరీ అంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ చెప్పండి. నాకు తెలిసిన రాఖీ స్టోరీ అయితే రాఖీని జరుపుకుంటారని చెప్పి పురాణాల ప్రకారం ఇదనమాట. థ్యాంక్ యూ సో మచ్.